రేపు తిరుపతిలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ జరగనుంది. అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం పేరుతో ఏపీలో 3 చోట్ల సభలు నిర్వహించాలని దళితులు భావించిన విశాఖ స్టీల్ ప్లాంట్ గురు ఘటన నేపథ్యంలో తిరుపతిలో మాత్రమే సభ జరగనుంది. మిగతా 2 చోట్ల సభలు రద్దయ్యాయి. ఇక తిరుపతిలో 50 ఎకరాల్లో 60,000 మందికి పైగా పాల్గొనేలా భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, వివిధ జిల్లాల నుంచి ఇతర ప్రముఖులు సభకు హాజరు కానున్నారు. తిరుపతిలో కూటమి బహిరంగ సభపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. రేపు కూటమి బహిరంగ సభ జరగనుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అటు సంక్షేమం, నమ్మకం, అభివృద్ధి పేరుతో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. మొదట రాష్ట్రంలో 3 చోట్ల ఈ సభలు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటన నేపథ్యంలో అమరావతి, విశాఖలో రద్దు చేసి తిరుపతిలోనే భారీగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం నేను ఈ సభ వేదిక దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఏదైతే తిరుపతిలో పూర్తిగా మనం చూస్తే భారీ ఈ బహిరంగ సభ సంబంధించి కూడా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర ప్రముఖ నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరుగానున్నారు. 3 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం ఇవన్నీ కూడా ప్రజలకు ఈ బహిరంగ వేదిక ద్వారా వివరించాలని చెప్పి 3 పార్టీలు నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూస్తే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి తొలుత రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ నాయకులు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిగతా 2 ప్రాంతాల్లో సభలు రద్దయిన నేపథ్యంలో మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా నాయకులు రేపు ఇక్కడికి తరలి వచ్చేలా సభ ఏర్పాట్లను మరింత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 50 ఎకరాల్లో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో సభా వేదికలో దాదాపు 25,000 పైచిలకు పాల్గొనేలాగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల రాక నేపథ్యంలో అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే విజువల్లో పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ కానీ ఇతర ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సభకు వచ్చిన వ్యక్తులు, సభకు ఏదైతే వస్తారో వివిధ సంబంధించి ప్రజలు కానీ, ఇటు పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు భోజన వసతి కానీ ఇతర ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ సభ తిరుపతిలోని దామినేడు, అంటే తిరుపతి శివార్లో ఉన్న చిత్తూరు బెంగళూరు బైపాస్ పక్కనే ఉన్న విశాలమైన ప్రాంగణంలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్ కానీ ఇతర ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఏదైతే సంక్షేమానికి సంబంధించిన వాటిని ప్రజెంటేషన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ముఖ్యులు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఉప ముఖ్యమంత్రి, అలాగే మిగతా నారా లోకేష్ మంత్రి కానీ ఇతర ప్రముఖులు, బీజేపీ, ఇటు జనసేన, టీడీపీకి సంబంధించి అంతా కూడా రేపు ఈ కార్యక్రమానికి రేపు ఉదయానికే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అనంతరం సభ ప్రాంగణానికి సంబంధించి కూడా మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి, ముమ్మరంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కూడా మనం సభలో చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఈ 2 ఏళ్ల పరిపాలన కాలంలో కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏదైతే హామీల అమలు కానీ, మొత్తం ఈ పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఇతర రంగాల అభివృద్ధి కానీ, రాజధానిలో సంబంధించి ఎంతవరకు ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఒక వివరణ ఇచ్చేలా ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో దానికి సమాధానం చెప్పేలా ఈ బహిరంగ వేదికను వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు కూడా ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో స్థానిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో విషయాలు వివరించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనంతరం స్థానిక ఎన్నికల్లో ఏదైతే పార్టీకి సంబంధించి కూడా 3 పార్టీలు ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఈ సభ కూడా దాన్ని వేదికగా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద 2 ఏళ్ల పరిపాలన తర్వాత ఏర్పాటు చేస్తున్న
బహిరంగ సభ కావటం, అది కూడా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో దానికి సంబంధించి కూడా అధికారులు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు. దాదాపు 1000 మంది పైగా పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి సన్నిధిలో ఏడుకొండల వాడి పాదాల దగ్గర సెంటిమెంట్గా ఈ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చురుకుగా అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రేపు వచ్చే దాదాపు 50,000 పైచిలుకు వస్తారన్న అంచనాలతో దానికి తగ్గట్టుగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కానీ ప్రముఖులకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఏదైతే తిరుపతి దామినేడు దగ్గర ఈ కూటమి బహిరంగ సభకు సంబంధించిన తాజా వివరాలు. కెమెరామ్యాన్ అరుణ్తో వర్మ, 9 News Plus, తిరుపతి.